కొత్తగానే ఆలయం కట్టి ఆయన మన 2 years బ్యాక్ చనిపోయినారు. ఆయన తోడు కుమారుడు మళ్ళీ కుమారుడే ఇప్పుడు గోపురము అంటారు. అంటే ఒక చోట నుంచి ఇదే ప్లేస్ ఇదే. ఇక్కడనే పురాతన ఆలయం పాత గుడి ఇక్కడనే ఉంది. ఈ గ్రామంలో ఇదే విధంగా రామసముద్రం గ్రామంలో సుమారు 150 సంవత్సరాల పూర్వం వాలీశ్వర స్వామిని బల్లసముద్రం అనే గ్రామం దగ్గర వాలీశ్వర స్వామి కొండ ఉన్నది. ఆ కొండ పైన త్రేతాయుగం నాడు ఎక్కడైన భక్తులు ఈ గ్రామంలో ఉన్న ఈ వాలీశ్వర స్వామిని పూజిస్తూ ఆలయం అంతా కొత్తగా మళ్ళీ ఆ స్వామిని జీర్ణోద్ధార ప్రతిష్ట గారించి ప్రస్తుతం పూజలు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ స్వామివారికి రాజగోపురం కూడా వారి చేత గ్రామాన్ని అనుకోవద్దండి. పార్వతి ಬೆಟ್ಟ ಆದಮೇಲೆ ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ఓపికగా ఆశ్చర్యమైంది నాకైతే. ఊర్లో మన రామవారి గారికి జూలై 13 లేదా 14 సోమేశ్వర స్వామిని దీని చరిత్ర కూడా ఏమంతా మాకు ఎవరికి తెలియదు. పురాతనం అయితే మన ఈ యొక్క రామసముద్రం గ్రామంలో ఇక్కడ సోమేశ్వర స్వామి అనే దేవాలయం. ఈ దేవాలయానికి అర్చకులు స్థానికం సోమశేఖర్ గారి కుమారుడు స్వామి, పార్వతీదేవి అమ్మవారు, వినాయకుడు, నంది ఈ 4 కూడా ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు.